సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆ చెట్టును కదిలిస్తే చాలా సినిమా కథలు చెప్పేది. ఆ చెట్టు చుట్టూ అనేక సినిమా కథలు అల్లుకుపోయాయి. ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సినిమా పక్షులకు ఆశ్రయం కల్పించింది. 1975లో రిలీజ్ అయిన పాడి పంటల సినిమా నుంచి నిన్న మొన్నటి రంగస్థలం మూవీ వరకు ఆ చెట్టు ఓ సినీ ఐకానిక్. అలాంటి చరిత్ర కలిగిన చెట్టు ఇప్పుడు కూలిపోయింది. సినీ మహావృక్షం నేలమట్టమైంది. అసలు ఈ సినీ చెట్టు చరిత్ర ఏంటి? ఎందుకంత ఫేమస్? ఎక్కడుంది? తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామా నిద్రగన్నేరు చెట్టు. 150 ఏళ్ల కింద సింగలూరి తాతబ్బాయి అనే ఆయన నాటినట్లు అక్కడి స్థానికులు చెప్తున్నారు. అప్పటి సినిమాల్లో గోదావరి రేవుకు సంబంధించిన సన్నివేశాల్లో చాలా వరకు ఇక్కడే తీసేవారు. 1975లో వచ్చిన పాడి పంటల సినిమాతో ఈ వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. తర్వాత పెద్ద ఎత్తున అక్కడ షూటింగ్లు జరగడంతో గన్నేరు చెట్టు కాస్త సినిమా చెట్టుగా మారిపోయింది. ఆ చెట్టు దగ్గర 2 సీన్స్ లేనిదే కొందరు దర్శకులు సినిమా ఉండేదే కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సినిమా తీస్తే భారీ హిట్ అని నమ్మకం. అందుకే వందల సినిమాల షూటింగ్లు ఆ చెట్టు నీడలోనే చిత్రీకరించారు. ఈ చెట్టు దగ్గర దాదాపు 300 సినిమాల షూటింగ్లు జరగడం విశేషం. పాడి పంటల సినిమా నుంచి నిన్న మొన్నటి రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా వరకు ఆ చెట్టు కనిపించింది. దర్శకులు వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ సినిమా చెట్టు. దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట. శంకరాభరణం, సీతారామయ్య గారి మనవరాలు, త్రిశూలం, పద్మవ్యూహం, మూగ మనసులు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లుంటాయి. దేవత, పాడి పంటలు, బొబ్బిల్రాజా, హిమ్మత్వాలా, త్రిశూలం, చట్టంతో పోరాటం, సీతారామ కళ్యాణం, ముత్యాల ముగ్గు, సీతారామయ్య గారి మనవరాలు, మురారి, రంగస్థలం సహా చాలా సినిమాల్లో ఈ చెట్టు కనబడుతుంది. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి ఎంతో మంది అగ్ర హీరోల సినిమాలను సైతం ఇక్కడే చిత్రీకరించారు. కేవలం పెద్ద సినిమాలే కాదు, టీవీ సీరియల్స్, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ సైతం చిత్రీకరించారు. తమ గ్రామం పేరును తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన చెట్టు కూలిపోవడంతో కుమారదేవం గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ చెట్టు ఔన్నత్యాన్ని, అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. పాడి పంటలు, బోలు పిక్చర్స్ దగ్గర దగ్గర దేవత ఇవన్నీ కూడా 300 సినిమా పిక్చర్స్ పైన ఉంది. ఈ చెట్టు కింద తీసినాయి సీరియల్స్, టీవీ సీరియల్స్ అన్నీ. ఊరంతా గ్రామ ప్రజలు కూడా ఎలా ఈసారకరంగా పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 1 చెట్టు పడిపోయిందని ఒక పాటు. ఈ పాటు రాత్రి 9:20 9:30 మైన్ పడిపోయింది. సెకండ్ పార్ట్ తెల్లగట్ట 3ంటికి పడింది అంటండి. ఎవరు లేరు జనం. 5ంటికి వాకింగ్ వచ్చిన చూసి చెప్పడమే పడిపోయింది సెకండ్ పార్ట్ అండి. ఇంతటి చరిత్ర కలిగిన చెట్టును పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏటా వరదలకు గట్టు కొద్ది కొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు 2గా చీలి పడిపోయిన సమయంలో దృష్టి పెట్టుంటే చెట్టు కూలేది కాదని స్థానికుల్లో ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అయితే కూలిపోయిన నిద్రగన్నేరు చెట్టు 20 అడుగుల మరో చెట్టు నాటేందుకు రాజమహేంద్రవరం రైజింగ్ సంస్థ ఆసక్తి చూపుతోంది. గ్రామస్తులు అనుమతిస్తే సినిమా చెట్టు స్థానంలో మరో చెట్టు కనిపించనుంది. ఈ సినిమా చెట్టుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.